హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా ఈరోజు అనుకోకుండా మాడపడుచు అలాగే అత్తమ్మ వచ్చిందనమాట. ఇంకా మార్నింగే హాస్పిటల్కి వచ్చారంట. కాకపోతే నాకు తెలియదు, ఇంకా సడన్గా వచ్చారనమాట. బాగా కాల్ చేసి అత్తమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇంక ఇక్కడ టైం చూడండి ఎంత అవుతుందో. సో వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడే వాళ్ళు రావడంతో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరు అయితే పడుకున్నారనమాట. అత్తమ్మ అలాగే మాడపడిచి ఇద్దరు కూడా పడుకున్నారు. నాకు ఈరోజు పని అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళు రాకముందుకే పాలకూర కట్ చేసి పెట్టానమాట. ఇంకా పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఇంకా మళ్ళీ బాగా వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడనమాట. ఇంకా చికెన్ అయితే తెప్పియలేదు. సో ఇంకా టైంకి అయితే ఇంకా ఇంట్లో ఎగ్స్ కూడా లేవన్నమాట. అందుకోసమే ఇంకా ఉన్న దాంతో సర్ది పెట్టేస్తున్నాను. మళ్ళీ అత్తమ్మ అలాగే ఆడపడిచి ఇద్దరు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారంట. ఎందుకంటే నేను దేని గురించి వచ్చిందారనేది చెప్తాను. ఇంక ఇక్కడ పాలకూర ఫ్రై అవుతుంది. అలాగే ఇంక ఇక్కడ టమాటా పచ్చడి కోసం అయితే ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టాను. ఇంకా టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఇంక ఇక్కడ ఆల్రెడీ రైస్ కూడా అయ్యింది. ఇంకా ఇక్కడ మార్నింగే నేను దోశలకైతే నానబెట్టానమాట. దోశలకు నానబెడితే తప్పకుండా నేను శనగపప్పు అలాగే మెంతులు అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడ కొన్ని వాటర్ తక్కువ అయ్యాయని చెప్పేసి ఇంకా వేస్తున్నాను అనమాట. ఇంకా బాగా వచ్చేసరికి 1:30 అలా అయింది. సో ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇంకా అత్తమ్మ అలాగే మా ఆడపడుచు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారనమాట. ఎందుకంటే మా ఆడపడుచుకి కాలు అయితే బాగా పెయిన్ వస్తుందంట. ఇంకా తను ఇంకా వ్యవసాయం చేస్తుంది కాబట్టి బావి దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పి, ఇప్పుడైతే సమ్మర్ కదా కొంచెం పనులు తక్కువ ఉంటాయి, ఇంకా హాస్పిటల్లో చూయించుకుందాము, ఒకవేళ రెస్ట్ తీసుకోమంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అనుకుని అయితే హాస్పిటల్కి వచ్చారు. మార్నింగ్ చూయించుకున్నారు. ఇంకా డాక్టర్ అయితే ఈవినింగ్ రమ్మని చెప్పాడంట. 4:30కి 4కి అలా వస్తే కాలుకి ఇంజెక్షన్ వేస్తా అని చెప్పేసి అన్నారట. అందుకోసమే వచ్చారు. సో ఇంక ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా టమాటాలు అయితే వేడిగా ఉన్నాయి. ఆల్రెడీ 1 అయిపోయింది. ఇంకా బాగా వచ్చేస్తాడని చెప్పేసి ఫస్ట్ ఫ్యాన్ కింద పెట్టి ఇంకా చల్లారుస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది చూసారా. ఇంకా రైతా కూడా చేసేసాను. ఇంకా ఎలాగో టమాటా పచ్చడి అలాగే పాలకూర ఫ్రై ఉంది కదా అని చెప్పేసి రైతా కూడా బాగా వస్తుంటే తెమ్మని చెప్పేసి ఇంకా రైతా చేశానమాట. ఇంకా చూసారా ఈ పాలకూర ఫ్రై చాలా బాగుంది. సో ఇంకా తిన్న తర్వాత అందరం కూడా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మాట్లాడుకున్నాము. సో అత్తమ్మ వాళ్ళైతే ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నారు. ఇంకా 3:30కి మళ్ళీ అయితే బావ 3కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలాగే అత్తమ్మ వాళ్ళు 3:30కి మా ఆడపడిచి అయితే హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పేసి ఇంకా తనైతే హాస్పిటల్కి అన్నయ్య తీసుకొని వెళ్ళింది. ఇంకా అత్తమ్మ అయితే ఇంటికి వెళ్ళింది. సో ఇంకా హాస్పిటల్కి మార్నింగే వెళ్ళొచ్చారట. కాకపోతే ఇంజక్షన్ వేసేది ఈవినింగ్ రమ్మని చెప్పేసి అన్నారంట డాక్టర్. అందుకోసమే ఇంకా మాడపడిచి వాళ్ళు అయితే ఉండిపోయారనమాట. సో ఇప్పుడైతే ఇంజక్షన్ వేసుకొని వస్తుందేమో మేబీ. మళ్ళీ అన్నయ్య ఆఫీస్ చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్తుంది కావచ్చు. ఇంతకుముందే మామయ్య కూడా వచ్చాడు. సో ఇంకా మామయ్య రాగానే టీ పెట్టేసి టీ తాగి మామయ్య వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా టీ తాగాను. పిల్లలైతే ఇంకా ఆశపాప టీవీ చూస్తుంది. సో ఇంకా కానీ అయితే సైకిల్ ఎక్కుతున్నాడు అనమాట. బయట కోతులు వచ్చాయి, అందుకే మళ్ళీ ఇంట్లోకి వచ్చి టీవీ చూస్తున్నాడు. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడే ఇల్లు ఉడ్చాను. సో ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే ఏం లేదు. టీ ఇస్తే ఇంకా వాళ్ళు బ్రెడ్ వేసుకొని తిన్నారనమాట. ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు ఏం చేయలేదు. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి తీశాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ మా ఆడపడిచి వాళ్ళకైతే కాల్ చేశాను అనమాట. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారట. డాక్టర్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి అన్నాడంట. ఇంకా ఇంజక్షన్ వేసుకున్న తర్వాతే వెళ్దామని చెప్పేసి, ఒకవేళ రెస్ట్ తీసుకోమని చెప్పేసి అంటే ఇంకా ఇక్కడికే వద్దామనుకుంది. కాకపోతే డాక్టర్ ఏమన్నాడంటే ఇంజక్షన్ వేసుకొని వెళ్ళేసరికి అయితే వాళ్ళు 9:30 అయింది. కాకపోతే ఇద్దరే పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మార్నింగ్ ఆయిల్ పడిందని అనమాట. కొంచెం ఆయిల్ కన్ను మీద అలాగే ముక్కు మీద పడింది అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా మా పైన రెంట్కున్నారు కదా పెంట్ హౌస్లో, ఇంకా వాళ్ళైతే ఇంకా వీకెండ్ చేస్తున్నారనమాట. ఇంకా మా ఆశపాప చూడండి ఆడుతుంది తనైతే. సో ఇంకా కాలుకైతే ఇంజక్షన్ వేయించుకొని ఇంకా తను వెళ్ళిపోయిందనమాట. రెస్ట్ అయితే ఏం అవసరం లేదు, కాకపోతే చిన్న వర్కులు తీసుకో అని చెప్పేసి బావి దగ్గరికి వెళ్ళకని చెప్పేసి అన్నారంట ఒక 3 days వరకు. సో ఇంకా అందుకని చెప్పి రాలేదు. ఇంక ఇక్కడ పిల్లలిద్దరు కూడా టీవీ చూస్తున్నారు. ఇంక ఇక్కడ మా పాప చెప్తుంది అనమాట, హాయ్ హలో ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంది. మా ఆడికాయలు వచ్చిండు అయితే ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది, చూడండి.
ఇంక ఇక్కడ దోశ పిండి అయితే పట్టేశాను. ఇంకా బావ అయితే రాలేదనమాట. ఇంకా వచ్చేసరికి అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మార్నింగ్ ఎలాగో కర్రీస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ పిల్లలిద్దరు కూడా మామిడికాయలు అయితే తింటున్నారు. సో వ్లాగ్ అయితే ఇదండి.